కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పిల్లలు, ఏమైంది యష్? కంట్లో విభూతి పడింది. అమ్మా, ఆ శివలింగానికి పూలతో పూజ చేయండి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః. पार्वती मनोहराय बालचन्द्रशेखराय सर्वलोकवन्दिताय शुभमङ्गलम्। पार्वती मनोहराय बालचन्द्रशेखराय सर्वलोकवन्दिताय शुभमङ्गलम्। भानुकोटिभास्वराय पालतेन्द्रीश्वराय दीनलोकबान्धवाय दिव्यमङ्गलम्। भानुकोटिभास्वराय पालितेन्द्रेश्वराय दीनलोकबान्धवाय दिव्यमङ्गलम्। ఏంటి మధు, నువ్వు తేజ కలిసి శివుడికి అభిషేకం చేయాలని చెప్పాను కదా, ఇంత లేటుగానే వచ్చేది, ఏమైంది? సారీ అత్తయ్య, వాష్రూమ్ లో వాటర్ ప్రాబ్లం, అందుకనే ఇంత లేట్ అయింది. నీ ప్రాబ్లం మాకుండకూడదనే మీకు వాటర్ ప్రాబ్లం వచ్చేలా నేనే చేశాను మధు. తేజ, శివుడికి అభిషేకం చేద్దాం రా. మధు, మీరు రావడం లేట్ అయిందని అభిషేకం అంతా జరిగిపోయింది. పూజ అంతా అయిపోయిందా? ఎవరు చేశారత్తయ్య? మీరు లేరు కదమ్మా, ఆలస్యం అవుతుందని ఇదిగో ఈ పంతులు గారే సింధు యష్ల చేత చేయించేశారు. అవునమ్మా, ముహూర్త సమయం దాటిపోతుందని నేనే వాళ్లతో పూజ చేయించాను. పంతులు గారు చెప్పారు వద్దురా, ముహూర్తం టైంకి ఎవరో ఒకరు పూజ చేయకపోతే అరిష్టం అంట, అందుకే నాకు తప్పలా. ఎవరు పూజ చేస్తే ఏమిటమ్మా, అందరూ ఇంటి మనుషులే కదా. ఏం పర్వాలేదు, మీ దంపతులు
అభిషేకం చేసిన విభూతి పెట్టుకుని హారతి కళ్ళకద్దుకోండి, సరిపోతుంది. హారతి తీసుకో మధు. నువ్విచ్చే హారతి నేను తీసుకోను. తప్పమ్మా, అలా అనకూడదు. దేవుడి హారతి వద్దంటే కళ్ళు పోతాయి. దేవుడు అందరి సొత్తు. హారతిని కాదంటే ఆ దేవుణ్ణి కాదన్నట్టే. దేవుడి విషయంలో అపరాధం చేస్తే మీకే కష్టం నష్టం. పంతులు గారు, నా పెద్ద కోడలికి ఎలాంటి కష్టము నష్టము అస్సలు రాకూడదు. అమ్మ మధు, హారతే కదా, తీసుకోమ్మా, ఏం కాదులే. సింధు హారతే కదమ్మా ఇస్తుంది. ఆ దేవుడు హారతి రెండు మనవే కదా, దానివి కాదు. తీసుకో. ఈశ్వర, నా భర్త నేను ఒకటవ్వాలి. ఆరాధ్యని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. ఈ మధు పీడ మాకు విరగడైపోయేలా చూడు. అమ్మా, అభిషేకం పూర్తయింది. ఈరోజు చాలా మంచి రోజు. సాయంత్రం వేళ శివలింగాకారంలో శివుని చుట్టూ దీపాలు పెట్టి మధ్యలో శివుని 3 అడ్డురేఖలు వేసి అందులో ఒక్కొక్క రేఖకు ఒక్కో దీపం చొప్పున పెడుతూ తీరని కోరికలేమనే ఉంటే కోరుకోండమ్మా. ఆ శివుని అనుగ్రహం వల్ల ఆ కోరికలు తప్పక నెరవేరుతాయి తల్లి. అభిషేకం చేసిన వాళ్ళు వాయినం ఇవ్వాలి కదా. సింధు, యష్, రండి. తీసుకోండి. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘ సుమంగళీ భవ. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అమ్మా, దేవుని పట్ల అశ్రద్ధ వహిస్తే అశుభం తల్లి. ఇంకోసారి అలా జరగకుండా చూసుకోండి అమ్మా. అమ్మాయికి నేను వెళ్ళొస్తాను. శుభం. అమ్మా, పూజ అయిపోయింది కదా, ఆకలేస్తుంది. ఇక టిఫిన్ తిందామా? నేను తిననురా, మీరు తిందురు గాని పదండి. ఏ, నువ్వెందుకు తినవమ్మా? నేను ఉపవాసం ఉన్నాను. ఇవాళ మన ఇంటికి ఎవరైనా పిలువని అతిథి వచ్చి భోజనం చేసి వెళ్లే వరకు ఇంట్లో ఎవరూ ఏమీ తినకూడదు. ఓ అలాగా, అయితే మేం కూడా నీతో పాటే ఉపవాసం ఉంటాం. మీరు ఉండగలరా? ఉంటామమ్మా, నో ప్రాబ్లం. సింధు ఉపవాసం ఉంటుంటే ఈ దొంగ మొహం దుండదా? ఇది కూడా ఉపవాసం ఉండేట్టు చెయ్యాలసలా. అమ్మా మధు, నువ్వు కూడా ఉపవాసం ఉంటున్నావు కదా? అది అత్తయ్య. అయినా ఆ విషయం నేను నిన్ను అడగాలా ఏంటి? పూజ చేస్తానని మొక్కుకున్నావు కదా, ఉపవాసం ఉండే ఉంటావులే. అవును, నేను ఉపవాస దీక్షలోనే ఉన్నాను. అది నా పెద్ద కోడలంటే. పెద్ద కోడలో నవ్వొందా? సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఆకలితో ఉండాలంటే చేస్తాను. అమ్మా సింధు, ఏంటమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు? టైం 12 అయింది కదా అత్తయ్య, ఇంకా అతిథి ఎవరూ రాలేదు, అదే చూస్తున్నాను.
దానికెందుకమ్మా అంత కంగారు? ఎంతో నిష్ఠతో శివుడికి అభిషేకం చేశావు కదా, ఆ మహాదేవుడే నీకంతా మంచి జరిగేలా చేస్తాడు. నువ్వు టెన్షన్ పడకు, సరేనా? ఏమైందిరా? చెప్తాము. అభిషేకం అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడికి రా? అభిషేకం అమ్మ కోసం చేశారు, మా కోసం మీరు చేయాల్సింది ఇంకోటి ఉంది. ఏంట్రా అది? ఏంట్రా మీ నాన్నని అలా లాక్కొస్తున్నారు? ఏమైంది? బోర్ కొడుతుంది నానమ్మ. అతిథి వచ్చి భోంచేసి వెళ్లేంత వరకు మనం ఉపవాసం ఉండాలి కదా. అవును. ఏం తినకుండా ఉపవాసం ఉండాలి అంటే అందరికీ ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకే అందరూ హుషారుగా ఉండటానికి ఒక గేమ్ ఆడుకుందాం. అమ్మా, నువ్వు కూడా ఆడాలి మరి. సరేరా, ఇంతకీ ఏ గేమ్ ప్లాన్ చేశారు? డంషరాస్ గేమ్. ఈ గేమ్ ఇంట్లో అందరూ కలిసి ఆడాలి. శశి, ఇప్పుడు గేమ్స్ ఆడడం అవసరమా? పోన్లేరా, పిల్లలేదో సరదా పడుతున్నారు కదా, ఆడదాం. మనకు కూడా కాస్త టైం పాస్ అవుతుంది కదా. సరే అమ్మా, ఆడదాం. నానమ్మ, పెద్దమ్మని పెద్ద నాన్నని కూడా పిలువు, గేమ్ స్టార్ట్ చేద్దాం. సరే, నేనెళ్ళి పిలుచుకొస్తానమ్మా. ఏంటి నాకు ఈ బాధ? ఇంకా టైం 12 అయ్యింది. ఆకలి దంచేస్తుంది. సాయంత్రం దాకా ఉండాలంటే నా వల్ల కాదు. ఏదో ఒకటి కడుపులో పడాల్సిందే. అమ్మ దొంగ మొహందానా, మేమందరం ఉపవాసం ఉంటే నువ్వు ఒక్కదానివే మెక్కుతావా? నేను ఎలా తిననిస్తాననుకున్నావే? నేను ఛాన్స్ దొరికినప్పుడల్లా నీకు చుక్కలు చూపిస్తాను. అసలు మధు, సరిగ్గా తినే టైంకి ఈవిడొచ్చిందేంటి? ఏంటి మధు ఇది? అక్కడ సింధు గెలవాలని శివుడికి అభిషేకం పూజ చేసి ఉపవాసం ఉంటే కనీసం సింధుని ఓడించి నువ్వు గెలవటం కోసం ఆ అతిథి వచ్చి భోజనం చేసి వెళ్లే వరకైనా ఏం తినకుండా ఉండలేవా? ఈ యాపిలే కదత్తయ్య, ఏం కాదులేండి. యాపిల్ కాదు, నువ్వసలు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా కట్టిగా ఉపవాసం ఉండాలసల. అప్పుడే నువ్వు గెలుస్తావు. ఈ ఉపవాసం కాదు కానీ ఆకలితో నా ప్రాణాలు పోయిట్టున్నాయి. పిల్లలేదో గేమ్ ఆడదాం అంటున్నారు. రా వెళ్దాం. ఏంటి మధు ఆగిపోయావు? రా. అత్తయ్య, ఇప్పుడు ఈ గేమ్లో సింధు కూడా ఆడుతుందా? అందరం కలిసి ఆడాలని పిల్లలు చెప్పారు. ఏ దాంతో కలిసి మనం ఆట వింటత్తయ్య. వద్దు. పిల్లలు ఇంట్రెస్ట్ పడుతున్నారు మధు. ఇప్పుడు వద్దంటే పాపం వాళ్ళు బాధపడతారు. వాళ్ల కోసమైనా మనం ఆడుతున్నట్టు నటించాలి. తప్పదమ్మా. అయినా ఇప్పుడు ఈ గేమ్ అనేది నీకొక మంచి అవకాశం మధు. ఏంటి? ఈ గేమ్ వల్ల నాకు జరిగే మంచేంటతయ్యా? ఈ గేమ్లో నువ్వు గెలవాలి, సింధు ఓడాలి. అది చూసి నేను సంతోషపడాలి. ఇప్పుడు నువ్వు ఆడకుండా వెళ్ళిపోతే ఆ సింధుకి భయపడి వెళ్ళిపోయావని అది నా ముందు గర్వంగా తలెగరేస్తుంది. అది చూసి నేను భరించలేనసల.
దానికి నేను భయపడ్డం ఏంటత్తయ్య? అది నన్ను చూసి భయపడాలి. అందుకే గేమ్ ఆడదాం అంటున్నాను. అవును మధు, ఆడదాం. సరదాగా మనం గేమ్ ఆడే ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో? సరే అత్తయ్య, ఆడదాం. ఆ సింధుని ఓడించి దాని తల పొగరు దించుదాం. పదండత్తయ్య. కూర్చోండి. పిల్లలు స్టార్ట్ చేద్దామా? అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం ఆడబోయే గేమ్ ఏంటో, దాని రూల్స్ ఏంటో అన్నీ చెప్తాను. మనం ఆడబోయే గేమ్ పేరు టమ్ షరాట్స్. ఈ గేమ్ లో ఇద్దరిద్దరు ఒక టీమ్ గా ఉంటారు. అమ్మ నాన్న ఒక టీం, పెద్దమ్మ పెద్దనాన్న ఒక టీం, నేను రిషి ఒక టీం. మరి నేను? నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి నువ్వు ఎంపైర్ గా ఉండు. ఓకే. ఈ బాక్స్ లో చీటీలున్నాయి. ఒక్క టీం వాళ్ళు ఒక్కో చీటీ తీయాలి. అందులో ఏం రాసుంటే దాన్ని మైమ్ చేస్తూ సైగల ద్వారా వాళ్ళ పార్ట్నర్ చేత చెప్పించాలి. అలా చెప్పిన టీం గెలిచినట్టు. ఒకవేళ చెప్పకపోతే ఆ టీం ఓడిపోయినట్టు. వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తాం, అది చెయ్యాలి. ఏంటి ఆ టాస్క్? ఓడిపోయిన టీం వాళ్ళిద్దరూ కలిసి సాంగ్ కి డాన్స్ చేయాలి. ఓకే, ఈ గేమ్ ఏదో చాలా బాగుంది, ఆడదాం. ఫస్ట్ అమ్మా నాన్న. అమ్మా నువ్వు చీటీ తీ. ఇందులో ఏముందో నాన్న చేత చెప్పించాలి. ఓకేనా? సరే, ఓకే. తీయమ్మా. అమ్మా, అందులో ఏం రాసిందో నువ్వు చదివి నాన్నతో చెప్పించాలి. హార్ట్, ప్రేమ. ప్రేమ కావాలి. మరి ఇంకేంటి? నేను చెప్పనుగా, ఎందుకంటే ఓడిపోతే నీతో కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్ వస్తుంది. అది నేను ఎలా మిస్ చేసుకుంటాను? చెప్పు. అది మనసు అమ్మ టైం అప్. ఏంటి యష్, ఇంత క్లారిటీగా సైకిల్ చేసి చెప్తున్నా నువ్వు క్యాచ్ చేయవేంటి? నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఏంటా సినిమా పేరు? మనసంతా నువ్వే. నాన్న, మీ టీం ఓడిపోయింది కాబట్టి నువ్వు అమ్మ కలిసి సాంగ్ కి డాన్స్ చేయాలి. సర్లే, తప్పుతుందా? ఓడిపోయాంగా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. ఉంగరం పెట్టేనా నీ గుండె మీద వాలిపోనా, బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు. అసలు ఈ గేమ్స్ వీళ్ళ కోసమే పెట్టినట్టుంది. అత్తయ్యో,
అత్తయ్య, మీ అబ్బాయి సింధు కలిసి అంత దగ్గరగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మీరు మీ అబ్బాయి నరవకుండా అలా సైలెంట్ గా ఉన్నారేంటి? యశ్ సింధు కలిసి డాన్స్ చేస్తుంటే ఇది తట్టుకోలేకపోతున్నట్టుంది. యశ్ ఏమైనా కావాలని సింధుతో డాన్స్ చేస్తున్నాడా మధు? పిల్లలు అడిగారు కదా, గేమ్లో ఓడిపోతే డాన్స్ చేయడం రూల్ కదా, అందుకే పాపం ఇష్టం లేకపోయినా దానితో డాన్స్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ అలా కలవటం నాకు నచ్చట్లేదు అత్తయ్య. వద్దు, ఆపేయమని చెప్పండి. మధ్యలో ఆపితే పిల్లలు బాధపడతారేమో మధు. అసలే కార్తీక సోమవారం, మంచి రోజు. పిల్లల్ని బాధ పెట్టడం దేనికి? పోనీలే, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వు. అమ్మా నాన్న, మీరిద్దరు సూపర్ గా డాన్స్ చేశారు. అదిరిపోయింది నాన్న. ముందు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలరా. మీ అమ్మతో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ నాకు కల్పించారు. పెదనాన్న, ఇప్పుడు మీ ఇద్దరు చీటీ తీయండి. నా మనసులో ఏదైతే ఉందో ఈ చీటీలో కూడా అదే వచ్చింది. నువ్వే నా ప్రాణం మధు. ఇప్పుడు నేను మాయంతో కరెక్ట్గా సైకిల్ చేసి చెప్తే మధు చెప్పేస్తుంది. తమ్ముళ్లాగా నేను కూడా మధుతో కలిసి డాన్స్ చేయాలంటే ఖచ్చితంగా పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి సైకిల్ చేయాలి. ఎన్నాళ్లకి మళ్ళీ సింధు ఉన్న ఇంట్లో అడుగు పెడుతున్నానో. నీ గురించి ఒక విషయం ఆ శివయ్యే నా నోట పలికించాలనుకుంటున్నాడు తల్లి. ఏంటి స్వామి ఆ విషయం? నీ దగ్గర అంతులేని డబ్బుంది. ఆ డబ్బుని ఇవ్వాల్సిన వాళ్ళకి ఎలా ఇవ్వాలో నీకు అర్థం కావడం లేదు కదూ. నేను సింధుకి మించిన మహానటుణ్ణి. నిజం రాబట్టకుండా బయటికి వెళ్ళేదే లేదు. ఆ పని ఏదో త్వరగా చేయి మావయ్య.